ఇంక ఇప్పుడు అందరిని ఇప్పుడు ఇంకా 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 అట్లా డైరెక్ట్ అలాంటప్పుడు అసలు కంటెస్ట్ని తీసుకురాకుండా ఉంటే పోయేది కదా. అసలు కంటెస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోయి ఉంటే గారి వీళ్ళకి ఈ రీజన్ వాళ్ళు కాబట్టి మనం ఇట్లా చేయకూడదు. మనం లెట్ us నాట్ నారో అవర్ థాట్స్, కొంచెం అంత నారోగా వెళ్ళిపోవద్దు. ఓకే, స్పిరిట్ ఉంటుంది, మన వాళ్ళు రావాలి, మన వాళ్ళు గెలవాలనే స్పిరిట్, ఎంథూసియాజం అందరికి ఉంటుంది. బట్ అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, వినిపిస్తున్న మాట ఏంటంటే సరే ఈసారైనా అమ్మాయి గెలుస్తుంది అంటే మెయిన్ సిరీస్గా మాట్లాడుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ లైక్ టీవీ పోర్టల్, డిజిటల్ పోర్టల్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకుండా ఈసారైనా బిగ్ బాస్ విన్నర్ అమ్మాయి అవుతుంది, అది కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి. బట్ ఉన్న వాళ్ళలో ఎవరూ తెలుగు అమ్మాయి లేరు. అండ్ సంజన తెలుగు అమ్మాయి కాదు, అండ్ తనుజ తెలుగు అమ్మాయి కాదు, ఎక్సెప్ట్ రీతు చౌదరి ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిపోయిందో సో డోర్స్ క్లోజ్డ్. ఈసారి తెలుగు అమ్మాయి అయితే మాత్రం విన్నర్ కాదు. సో అదేమైనా కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుందా? ఎందుకంటే తనుజాకి ఒక పక్క వెళ్దాం అనుకున్నా, నో షీ ఈజ్ ఎ కన్నడ గర్ల్ కాబట్టి మనం తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకునే కోణంలో ఇదేమైనా కళ్యాణ్కి సపోర్ట్ అయ్యే అవకాశం ఉందా? బికాస్ యాజ్ ఎ ఫిలిం డైరెక్టర్ చాలా వ్యూహాలతో ఆలోచిస్తారు ఒక సీన్ డైరెక్ట్ చేసేటప్పుడు. అండ్ బిగ్ బాస్ డైరెక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? యాజ్ ఎ డైరెక్టర్గా ఎట్లా ఉంటుంది థాట్స్? నేను సీన్ కన్సీవ్ చేసేటప్పుడు మేబీ నేను అన్ని విధాలుగా వ్యూహం ఆలోచిస్తాను, కానీ ఫిలిం డైరెక్టర్గా ఒక మీడియా హౌస్కి వచ్చి మీడియా ఛానల్లో ఒక మీడియా జర్నలిస్ట్ నాకు వచ్చే క్వశ్చనింగ్కి నేను ఇచ్చే ఆన్సరు దానికంటే డబుల్ వ్యూహం ఉండాలి. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐ కెనాట్ ఇప్పుడు తన ఈ రీజన్కి బిలాంగ్ ఉంది కాబట్టి ఇంకా అమ్మాయి లేరు కాబట్టి కళ్యాణ్కి మన ఫేవర్ చేసేస్తుందా, ఫేవర్ అయిపోతుందా, అయిపోవాలి, అవుతుంది అని చెప్పడం కన్నా అలాంటప్పుడు ద చార్మ్, ఆ గేమ్లో ఉన్న థ్రిల్, ఆ గేమ్లో ఉన్న చార్మ్ ఈస్ గెటింగ్ నారో టు సంథింగ్ ఎల్స్. ఓకే, మనం ఒక గేమ్లో ఒక కంటెస్టెంట్కి విన్నర్ ఇస్తున్నాము అని అంటే ఆ గేమ్కి తాలూకా ఉన్న రూల్స్ని వాళ్ళు పోర్ట్రే చేసుకున్న విధానం, ఆ గేమ్ని ఎంత బాగా ఆడారనేది చూసి క్వాలిఫై చేసి వీఆర్ ఆల్ ఇండియన్స్, ఈజ్ అన్ ఇండియన్. అలాంటి వాటి మీద వీడు గెలిచిన తర్వాత ఓకే లెట్స్ వాట్ యు కాల్ పంప్ అవర్ ఫిస్ట్ ఇన్ ఎయిర్ అండ్ సే విత్ ఫుల్ థంపింగ్ మెజారిటీ సేయింగ్ దట్ మన తెలుగువాడు గెలిచాడు అనేది. లెట్ us నాట్ లుకింగ్ ఫర్ దట్ నారోయింగ్. నేను అనేది ఏంటంటే ఒక నారో థాట్ ప్రాసెస్ పక్కకు పెడితే కళ్యాణ్కున్న అర్హత ఏంటి టు విన్ ది బిగ్ బాస్ 9, ఆ ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోతాం. లెట్ us నాట్ వీళ్ళందరూ ఎలిమినేట్ అయితే వీని పేరు ఒకటి ఆయనకున్న సపోర్టింగ్ ఫ్యాక్టర్స్లో మీరు చెప్పిన ఇమాన్యుయల్ ప్లేయింగ్, ఒక్కవేళ కండిషన్స్లో మన ఎవరైనా ఆయన సపోర్టింగ్ ఎవరైతే ఆ బిగ్ బాస్ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న ఒకరికొకరు జెల్లింగ్ ఫ్యాక్టర్స్తో ఒకవేళ వీళ్ళు ఎలిమినేట్ అయినా లేకపోతే వీళ్ళు ఓట్ బ్యాంక్ ఆయనకి షిఫ్ట్ అయ్యి కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యి ఆయనకి ప్లస్ అవుతుందా? లెటెస్ట్ ఇంకోటి తను తీసుకుంటున్న ఇప్పుడు రానున్న జరుగుతున్న ఇన్ని రోజులు జరిగిన 14 వీక్స్ జరిగిన దాంట్లో తను ఎట్లా ఉన్న కంటెస్టెంట్స్ అందరితో డిఫరెంట్ సిచ్యువేషన్ సినారియోస్లో తను ఎట్లా తను రిప్రజెంట్ చేశాడు తన క్యారెక్టర్ని. ఓకే, దట్ షుడ్ బి ది క్రౌనింగ్ టు సే దట్ హీ డిజర్వ్స్ టు బి ది బిగ్ బాస్ 9 విన్నర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో మనం తనుజ గురించి మాట్లాడుకున్నాం, కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం, ఇమాన్యుయల్ ఫ్యాక్టర్ సవాట్ అటు ఇటు మాట్లాడుకున్నాం, సంజన గురించి, సుమన్ గురించి, భరణి గురించి మాట్లాడుకున్నాం. దట్ అనే కన్నా బట్ అనే మాట ఎందుకు వస్తుందంటే లాస్ట్ వీక్ రీతు కనుక ఇప్పుడు కూడా ఉండుంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళం, డిమోన్ పవన్. ఓకే, ఎస్. సో ఎలా చూడాలి? పాపం అనే మాట ఇప్పుడు ఏదో ఎక్కడో వినిపిస్తోంది, బట్ అది కూడా పోయింది. ఆ పిల్లాడు విషయంలో అంటే లైక్ ఇప్పటికీ అదే మాట, తను వాడు సారీ టు సే వాడు పవన్ని చిన్నపిల్లలాగే ఇంకా నేను బయట కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అయ్యో వాడా చిన్నపిల్లాడు లైక్ ఈ కైండ్ ఆఫ్ మాట వినిపిస్తుంది. బట్ హీ డిజర్వ్ టు బీ టాప్ 1 పొజిషన్ ఒక టైంలో వచ్చిన సందర్భం అనుకున్నప్పుడు. ఓకే, సో ఇప్పటికీ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి తనకి. అంటే ఎలా చూడాలి డిమోన్ పవన్ని? రీతు చౌదరి ఉన్నంత వరకు ఉన్న గేమ్ వేరు, అండ్ ఈ వీక్ తన గేమ్ వేరు. ఏదో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లేకపోతే అలా పోర్ట్రే చేస్తున్నారు. ఎలా చూడాలి డిమోన్ పవన్ని? అంటే మనం నిజంగా మీరు చెప్తున్నది చాలా వ్యాలిడ్ పాయింట్. తను చేసిన ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకున్నాడు తన ప్రెజెంటేషన్ని, తన ఇండివిజువల్ క్యారెక్టర్ని కానీ చాలా స్మార్ట్గా ఆడాడు, జోవియల్గా ఉన్నాడు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ హీ వాజ్ సో ప్లేఫుల్.
ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ 9 ఎపిసోడ్లో ఇట్ వాజ్ సచ్ ఎ వాట్ యు కాల్, నాకు అన్నిటికంటే స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే హీ రీఇన్వెంటెడ్, తనకు తను ఆవిష్కరించుకున్నాడు కొత్తగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది చాలా రేర్ ఫీచర్. కానీ అది నెగిటివ్, అది లేట్ అయ్యాడంటే ఇంకోటి కూడా మనం చూసాం లేదు, ఒకసారి ఆయన చారిటీ వీడియో కూడా మనం చూసాం ఒకసారి. ఆయన చేసిన చారిటీ ఒకళ్ళని తీసుకొచ్చి చేసిన సపోర్టింగ్. సో నాకు అనుకోవడం ఏంటంటే హూ నోస్, లెట్ us be prepared for surprises in life. ఇంకా మన నిజంగా ఇక్కడ అంత సర్ప్రైజ్ ఉంటుందా పవన్ విషయంలో? ఉండొచ్చా? ఓకే అంటే అంత లీప్ ఫార్వర్డ్ ఉంటుంది అంటారా? సరే, ఒకటి ఓన్లీ 2 weeks ఆఫ్ టైమ్ లోని అఫ్ కోర్స్ తను అయ్యుండొచ్చుగా, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ తను కోల్పోయాడు అనుకోవచ్చు. లేదు సార్, లేదు మిస్టర్ సచిన్ గారు, నో, నాట్ ఎట్ ఆల్. నాకు ఐ పర్సనల్ ఫీల్ లెట్స్ కీప్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ హై. లెట్స్ నాట్, మనకు మన